హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ వీక్షిత. ఈరోజు మేమందరం ఎక్కడికి స్టార్ట్ అయిపోయాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేమందరం మా ఊరు సంబరాలకి స్టార్ట్ అయిపోయాం. సో ఇది శ్రీ శ్రీ అసిరిపోలమ్మ అమ్మవారి సంబరాలు. సో గైస్, ఫ్రమ్ జగదల్పూర్ టు పలాస మేమైతే ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. మేమందరం ఈవినింగ్ 4:30 ట్రైన్ ఎక్కాము. అండ్ దెన్ నైట్ లంచ్ హోమ్మేడ్ చికెన్ బిర్యానీ పార్సల్ చేసుకొని పట్టుకుని వెళ్ళాము. మేమందరం శ్రీ శ్రీ అసిరిపోలమ్మ వారి సంబరాలకి వెళ్తున్నాం. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరిపోతుంది. సో ఈవినింగ్ స్నాక్స్ తిన్నాకి మేమందరం చెనక్కాయలు, జంతికలు, చేగోడియాలు ఇవన్నీ పట్టుకున్నాము. అండ్ దెన్ మేము అష్టచమ్మ, లూడో ఇవన్నీ ఆడాం గైస్ ట్రైన్లో ఎంజాయ్మెంట్ కోసం. సో మా అక్క అయితే రాలేకపోయింది, తనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఇస్తామన్నా కూడా అవ్వదనిసారు. తనైతే చాలా ట్రై చేసింది గైస్ రావడానికి, కానీ కుదరదనిసారు. సో తను చాలా బాధపడింది గైస్, రాలేకపోతున్నాను ఆఫ్టర్ 20 years కూడా. సో సంబరాల వ్లాగ్స్ అన్నీ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో మా ఊర్లో మా తాతయ్య గారు ఒక్కలే ఉంటారు. తాతయ్య అంటే మా డాడీ వాళ్ళ డాడీ. మా నాన్నమ్మ 16 June 2006కి మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో మేమందరం బేతల్పూర్ టు వైజాగ్ తిరగడానికి వెళ్తాము. సో అప్పుడు మా పిన్ని వాళ్ళు, మా మాయ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళతో వస్తుంది. ఎందుకంటే మా అక్క ఆ టైంకి ఎగ్జామ్స్ అయిపోతాయి. సో మేము వైజాగ్లోనే అందరం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము పలాస రీచ్ అయిపోయాం. పలాస టు బేతల్పురం ఒక 20-25 kilometers ఉంటుంది. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే కార్ పట్టుకొని వచ్చారు. సో ఇప్పుడు మేమందరం పలాస టు బేతల్పురం వెళ్తున్నాము. ఫైనలీ మేమందరం బేతల్పురం చేరిపోయాం. సో ఇదే మా తాతయ్య గారు ఉంటున్న ఇల్లు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్.